నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. మరోసారి దేశ విజయాల గురించి, దేశ ప్రజల విజయాల గురించి మన్ కీ బాత్లో మాట్లాడుకుందాం. గడిచిన కొన్ని వారాల్లో క్రీడారంగానికి, సైన్స్కి, సంస్కృతికి సంబంధించి భారతీయులందరూ గర్వపడే విశేషాలెన్నో చోటు చేసుకున్నాయి. శుభాంశు శుక్లా అంతరిక్షం నుండి తిరిగి రావడం గురించి ఈ మధ్య దేశంలో చాలా చర్చ జరిగింది. శుభాంశు భూమిపై సురక్షితంగా దిగగానే ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ప్రతి హృదయంలో ఆనందపు అలలు వెల్లువెత్తాయి. దేశమంతా గర్వంతో నిండిపోయింది. నాకు గుర్తుంది, ఆగస్టు 2023లో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయినప్పుడు దేశంలో ఒక కొత్త వాతావరణం ఏర్పడింది. సైన్స్ గురించి, స్పేస్ గురించి పిల్లల్లో ఒక కొత్త ఆసక్తి కూడా కలిగింది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా మేము స్పేస్కి వెళ్తాం, మేము కూడా చంద్రుడిపై దిగుతాం, స్పేస్ సైంటిస్టులు అవుతాం అంటున్నారు. మిత్రులారా, మీరు ఇన్స్పైర్ మనక్ అభియాన్ పేరు వినే ఉంటారు. ఇది పిల్లల ఆవిష్కరణలను ప్రోత్సహించే అభియాన్. ఇందులో ప్రతి స్కూల్ నుండి కొత్త ఆలోచనలు గల పిల్లలను 5గురిని ఎంపిక చేస్తారు. దీనివల్ల ఇప్పటి వరకు లక్షల మంది పిల్లలు చేరారు. చంద్రయాన్-3 తర్వాత వారి సంఖ్య రెట్టింపు అయింది. దేశంలో స్పేస్ స్టార్టప్స్ కూడా వేగంగా పెరుగుతున్నాయి. 5 ఏళ్ల క్రితం 50 స్టార్టప్స్ కూడా లేవు. ఇప్పుడు కేవలం స్పేస్ సెక్టార్లోనే 200కు పైగా ఉన్నాయి. మిత్రులారా, వచ్చే నెల ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డే ఉంది. మీరు దీన్ని ఎలా జరుపుకుంటారు? ఏదైనా కొత్త ఐడియా ఉందా? ఉంటే నామో యాప్లో నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. మిత్రులారా, 21వ శతాబ్దపు భారతదేశంలో ఈరోజు సైన్స్ ఒక కొత్త శక్తితో ముందుకు సాగుతోంది. కొన్ని రోజుల క్రితం మన విద్యార్థులు ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో మెడల్స్ గెలిచారు. సందీప్ కుచి, దేవేష్ పంకజ్, దేబదత్, ప్రియదర్శి, ఉజ్వల్ కేసరి ఈ నలుగురు భారతదేశానికి ఖ్యాతి తెచ్చారు. గణిత విభాగంలో కూడా భారతదేశం తన గుర్తింపును మరింత బలోపేతం చేసుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో మన విద్యార్థులు 3 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్, ఇంకా 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. మిత్రులారా, వచ్చే నెల ముంబైలో ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ జరగనుంది. ఇందులో 60కి పైగా దేశాల విద్యార్థులు వస్తారు. శాస్త్రవేత్తలు కూడా వస్తారు. ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఒలింపియాడ్ అవుతుంది. ఒక రకంగా చూస్తే భారతదేశం ఇప్పుడు ఒలింపిక్ మరియు ఒలింపియాడ్ రెండింటిలోనూ ముందుకు సాగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, యునెస్కో నుండి మనందరికీ గర్వం కలిగించే మరో వార్త వచ్చింది. యునెస్కో 12 మరాఠా కోటలను వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించింది. 11 కోటలు మహారాష్ట్రలోనివి, 1 కోట తమిళనాడులోనిది. ప్రతి కోట చరిత్రలోని ఒక్కొక్క పేజీతో ముడిపడి ఉంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క చారిత్రక సంఘటనకు సాక్షి. సల్హేర్ కోట, అక్కడ మొఘలులు ఓడిపోయారు. శివనేరి, అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించారు. శత్రువులు చొరబడలేని కోట ఖాందేరి కోట. సముద్రం మధ్యలో నిర్మించిన అద్భుతమైన కోట. శత్రువులు ఆయన్ని ఆపాలని అనుకున్నారు. కానీ శివాజీ మహారాజ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.
ప్రతాప్గఢ్ కోట. అక్కడ అఫ్జల్ ఖాన్ పై విజయం లభించింది. ఆ సంఘటన ప్రతిధ్వని నేటికి కోట గోడల్లో నిండి ఉంది. విజయదుర్గం కోట. అందులో రహస్య సొరంగాలు ఉండేవి. ఈ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందు చూపుకు నిదర్శనాలు కనిపిస్తాయి. నేను కొన్ని సంవత్సరాల క్రితం రాయ్గఢ్ వెళ్ళాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ముందు నమస్కరించాను. ఈ అనుభవం జీవితాంతం నాతోనే ఉంటుంది. మిత్రులారా, దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి అద్భుతమైన కోటలు ఉన్నాయి. అవి దాడులను ఎదుర్కొన్నాయి, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకున్నాయి. కానీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ కోట, కుంభల్గఢ్ కోట, రణతంబోర్ కోట, ఆమేర్ కోట, జైసల్మేర్ కోట ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కర్ణాటకలోని గుల్బర్గా కోట కూడా చాలా పెద్దది. చిత్రదుర్గం కోట యొక్క విశాలత చూస్తే ఆ రోజుల్లో ఈ కోట ఎలా కట్టి ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని బాందాలో కాళింజర్ కోట ఉంది. మహమ్మద్ గజనీ చాలాసార్లు ఈ కోటపై దాడి చేశాడు. ప్రతిసారి విఫలమయ్యాడు. బుందేల్ఖండ్లోనూ ఇలాంటి కోటలు చాలా ఉన్నాయి. గ్వాలియర్, ఝాన్సీ, దతియా, అజయ్గఢ్, గఢ్కుండార్, చందేరి. ఈ కోటలు కేవలం ఇటుకలు, రాళ్ళు మాత్రమే కాదు. ఇవి మన సంస్కృతికి ప్రతీకలు. సంస్కారం మరియు స్వాభిమానం ఈ రోజుకి ఈ కోటల ఎత్తైన గోడల నుండి తొంగి చూస్తాయి. నేను దేశ ప్రజలందరినీ కోరుతున్నాను, ఈ కోటలను సందర్శించండి, మన చరిత్రను తెలుసుకోండి, గర్వంగా భావించండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు ఊహించుకోండి, సరిగ్గా తెల్లవారుజామున 1908 ఆగస్టు 11వ తేదీన బీహార్లోని ముజఫర్పూర్ నగరంలో ప్రతి గల్లీ, ప్రతి కూడలి, ప్రతి కదలిక ఆ సమయంలో ఆగిపోయినట్లు అనిపించింది. ప్రజల కళ్ళల్లో నీళ్లున్నాయి, కానీ గుండెల్లో అగ్నిజ్వాల ఉంది. ప్రజలు జైలును చుట్టుముట్టారు. అక్కడ ఒక 18 సంవత్సరాల యువకుడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తన దేశభక్తిని వ్యక్తం చేసినందుకు మూల్యం చెల్లిస్తున్నాడు. జైలు లోపల ఆంగ్లేయ అధికారులు ఒక యువకుడికి ఉరిశిక్ష వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ యువకుడి ముఖంలో భయం లేదు, ఆ ముఖం గర్వంతో నిండి ఉంది. అది దేశం కోసం ప్రాణాలు అర్పించే వారికి ఉండే గర్వం. ఆ వీరుడు, సాహసికుడైన ఆ యువకుడు ఖుదీరామ్ బోస్. కేవలం 18 సంవత్సరాల వయసులో ఆయన చూపిన ధైర్యం దేశం మొత్తాన్ని కదిలించింది. వార్తాపత్రికలు ఉరికంబం వైపుకు వెళ్ళినప్పుడు కూడా ఖుదీరామ్ బోస్ ముఖంలో చిరునవ్వు చెరగలేదు అని రాశాయి. ఇలాంటి ఎన్నో బలిదానాల ఫలితంగా శతాబ్దాల తపస్సు తర్వాత మనకు స్వాతంత్ర్యం లభించింది. ఆ స్వాతంత్ర్య ఉద్యమానికి దేశభక్తులు తమ రక్తాన్ని ధారపోశారు. మిత్రులారా, ఆగస్టు నెల అందుకే విప్లవాల మాసం. ఆగస్టు 1వ తేదీన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారి వర్ధంతి. అదేలలో ఆగస్టు 8వ తేదీన గాంధీని నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత ఆగస్టు 15న మన స్వాతంత్ర్య దినోత్సవం వస్తుంది. ఆ రోజు మనం మన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటాం, వారి నుండి స్ఫూర్తిని పొందుతాం. కానీ మిత్రులారా, మన స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజన బాధ కూడా ఆ రోజుతో ముడిపడి ఉంది. అందుకే మనం ఆగస్టు 14వ తేదీని విభజన భీభత్స స్మృతి దినోత్సవంగా జరుపుకుంటాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 1905లో ఆగస్టు 7వ తేదీన మరో విప్లవం మొదలైంది. అదే స్వదేశీ ఉద్యమం. అది స్థానిక ఉత్పత్తులకు, ముఖ్యంగా చేనేతకు ఒక కొత్త శక్తిని ఇచ్చింది.
ఇదే స్మృతిలో దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకుంటుంది. ఈ సంవత్సరం ఆగస్టు 7న నేషనల్ హ్యాండ్లూమ్ డేకి 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. స్వాతంత్ర్య పోరాటం సమయంలో మన ఖాదీ ఎలాగైతే స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చిందో, అదేవిధంగా ఈరోజు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అడుగులు వేస్తున్నప్పుడు టెక్స్టైల్ సెక్టార్ దేశానికి బలంగా మారుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ సెక్టార్కి చెందిన లక్షలాది మంది ఈ 10 ఏళ్లలో సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. మహారాష్ట్రలోని పైఠణ్ గ్రామానికి చెందిన కవితా ధవళే మొదట ఒక చిన్న గదిలో పనిచేసేవారు. స్థలం లేదు, సౌకర్యాలు లేవు, ప్రభుత్వం నుండి సహాయం లభించింది. ఇప్పుడు ఆమె నైపుణ్యంతో దూసుకుపోతోంది. ఆమె 3 రెట్లు ఎక్కువగా సంపాదిస్తోంది. స్వయంగా తాను తయారు చేసిన పైఠణీ చీరలను అమ్ముతోంది. ఒడిశాలోని మయూర్భంజ్లో కూడా ఇటువంటి విజయగాథ ఒకటి ఉంది. ఇక్కడ 650 మందికి పైగా గిరిజన మహిళల కృషి వల్ల సంతాలీ చీరల వైభవం తిరిగి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ప్రతి నెల 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. వీళ్ళు కేవలం బట్టలు నేయడం లేదు, తమకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు. బీహార్లోని నలందకు చెందిన నవీన్ కుమార్ విజయం కూడా స్ఫూర్తినిస్తుంది. తరతరాలుగా ఆయన వంశం నేత పని తన ఇంటి పేరుగా మార్చుకుంది. అయితే చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఆయన కుటుంబం ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఆధునికతను కూడా చేర్చింది. ఇప్పుడు ఆయన పిల్లలు హ్యాండ్లూమ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, పెద్ద బ్రాండ్స్లో పని చేస్తున్నారు. ఈ మార్పు కేవలం ఒక కుటుంబానిది కాదు, ఇది చుట్టుపక్కల అనేక కుటుంబాలను ముందుకు తీసుకెళ్తోంది. మిత్రులారా, భారత్లో టెక్స్టైల్ కేవలం ఒక పరిశ్రమ కాదు, అది మన సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెబుతుంది. నేడు టెక్స్టైల్ మరియు అపెరల్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. మరియు ఈ అభివృద్ధికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రామాలలోని మహిళలు, నగరాల్లోని డిజైనర్స్, వృద్ధనేత కార్మికులు, స్టార్టప్స్ ప్రారంభించే మన యువత అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈనాడు భారత్లో 3000కు పైగా టెక్స్టైల్ స్టార్టప్స్ ఉన్నాయి. వీటిలో ఎన్నో స్టార్టప్స్ భారతదేశపు చేనేత యొక్క గుర్తింపును ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాయి. మిత్రులారా, ఆత్మనిర్భరత బాటలో ముందుకు సాగుతున్న భారత్ 2047 నాటికి వికసిత దేశంగా మారుతుంది. వోకల్ ఫ్లోకల్ దీని ముఖ్య సూత్రం. అతి పెద్ద బలం భారతదేశంలో భారతీయులు చెమటోడ్చి తయారు చేసిన వాటినే కొనండి, వాటినే అమ్మండి. ఇదే మన సంకల్పం కావాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, జానపద గీతాలు మరియు సంప్రదాయాలలో భారతదేశపు వైవిధ్యం యొక్క అత్యంత అందమైన ముద్ర కనిపిస్తుంది. అలాగే దీనిలో భాగమే మన భజనలు, మన కీర్తనలు. అయితే కీర్తనల ద్వారా ఫారెస్ట్ ఫార్ విషయంలో ప్రజలను చైతన్యపరచడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బహుశా మీకు నమ్మకం కుదరకపోవచ్చు, కానీ ఒడిశాలోని కెంజర్ జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది. అక్కడ రాధాకృష్ణ సంకీర్తన మండలి అనే పేరుతో ఒక బృందం ఉంది. భక్తితో పాటు ఈ బృందం ఈరోజు పర్యావరణ పరిరక్షణ మంత్రాన్ని కూడా జపిస్తోంది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రమీలా ప్రధాన్ గారు. అడవిని, పర్యావరణాన్ని రక్షించడానికి ఆమె సాంప్రదాయ పాటలలో కొత్త సాహిత్యాన్ని, కొత్త సందేశాలను జోడించారు. వారి బృందం ఒక్కో గ్రామానికి వెళ్ళి ఆయా గ్రామాల ప్రజలకు అడవిలో మంటలు చెలరేగితే ఎంత నష్టం జరుగుతుందో పాటల ద్వారా వివరించారు. ఈ ఉదాహరణ మనకు గుర్తు చేస్తుంది, మన జానపద సంప్రదాయాలు గడిచిన గతం కావు. వీటిలో నేటికి సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తి ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, పండుగలు, సంప్రదాయాలు
భారత సంస్కృతికి చాలా పెద్ద బలం. కానీ మన సంస్కృతి యొక్క జీవన శక్తికి మరో కోణం కూడా ఉంది. మన వర్తమానాన్ని, మన చరిత్రను డాక్యుమెంట్ చేస్తూ ఉండటమే ఈ కోణం. ఎన్నో శతాబ్దాలుగా మాన్యుస్క్రిప్ట్స్ రూపంలో భద్రపరచబడిన జ్ఞానమే మన అసలైన బలం. ఈ మాన్యుస్క్రిప్ట్స్లో విజ్ఞానం ఉంది, వైద్య పద్ధతులు ఉన్నాయి, సంగీతం ఉంది, తత్వం ఉంది. ఇంకా అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే మానవ భవిష్యత్తును ఉజ్వలంగా చేయగల ఆలోచన విధానం ఉంది. మిత్రులారా, ఇలాంటి అసాధారణ జ్ఞానాన్ని, ఈ వారసత్వాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్రతి యుగంలోనూ మన దేశంలో దీన్ని సాధనగా అవలంబించిన వారు అటువంటి ఒక స్ఫూర్తిదాతే తమిళనాడులోని తంజావూరుకు చెందిన మణి మారన్ గారు. పోనేటి తరం తమిళ తాళపత్ర గ్రంథాలు చదవడం నేర్చుకోకపోతే భవిష్యత్తులో ఈ అమూల్యమైన వారసత్వం పోతుందని ఆయనకు అనిపించింది. అందుకే ఆయన సాయంత్రపు తరగతులు ప్రారంభించారు. ఉద్యోగం చేసే యువకులు, విద్యార్థులు, పరిశోధకులు అందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం మొదలుపెట్టారు. తమిళ్ సువడియాల్ అంటే పాములేఫ్, పత్రాలను చదవడం, అర్థం చేసుకోవడం ఏ విధంగా అనే దానిని ప్రజలకు మణిమారన్ గారు నేర్పించారు, పద్ధతి నేర్పించారు. ఈరోజు అనేక ప్రయత్నాలతో చాలామంది విద్యార్థులు ఆ విద్యలో నిపుణులయ్యారు. కొంతమంది విద్యార్థులైతే ఈ తాళపత్ర గ్రంథాల ఆధారంగా సంప్రదాయ వైద్య విధానం మీద రీసెర్చ్ కూడా మొదలుపెట్టారు. మిత్రులారా, ఆలోచించండి. ఇలాంటి ప్రయత్నం దేశమంతటా జరిగితే మన ప్రాచీన జ్ఞానం కేవలం గోడల్లో బందీగా ఉండదు. అది కొత్త తరం యొక్క హుషారులో భాగమైపోతుంది. ఇదే ఆలోచనతో ప్రేరణ పొంది భారత ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక చారిత్రక కార్యక్రమాన్ని ప్రకటించింది, జ్ఞాన్ భారతం మిషన్. ఈ మిషన్ కింద ప్రాచీన తాళపత్ర గ్రంథాలను డిజిటైజ్ చేస్తారు. ఆ తర్వాత ఒక నేషనల్ డిజిటల్ రిపోజిటరీ తయారు చేస్తారు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులు భారతదేశపు జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానం కావచ్చు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మీరు అలాంటి ప్రయత్నంలో భాగమై ఉన్నా లేదా భాగం కావాలనుకున్నా మైగవ్ లేదా సాంస్కృతిక మంత్రిత్వ శాఖను తప్పకుండా సంప్రదించండి. ఎందుకంటే ఇవి కేవలం చేతివ్రాతలు మాత్రమే కాదు. ఇవి భారతదేశపు ఆత్మకు సంబంధించిన ఆ అధ్యాయాలు. వీటిని మనం రాబోయే తరాలకు బోధించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీ చుట్టుపక్కల ఎన్ని రకాల పక్షులు, పిచ్చుకలు ఉన్నాయని మిమ్మల్ని అడిగితే మీరు ఏమి చెబుతారు? రోజు 5-6 పక్షులు కనిపిస్తాయి లేదా పిచ్చుకలు కనిపిస్తాయి అని చెప్తారు. బహుశా వాటిలో కొన్ని జాతులు మనకు తెలుసు, కొన్ని తెలియవు. కానీ మన చుట్టూ ఏ పక్షి జాతులు నివసిస్తున్నాయో తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇటీవలే అలాంటి ఒక అద్భుతమైన ప్రయత్నం జరిగింది. అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్ ఈ ప్రాధాన్యం దాని ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. కానీ ఈసారి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి గడ్డి మైదానాలు మరియు వాటిలో నివసించే పిచ్చుకలు. ఇక్కడ మొదటిసారిగా గ్రాస్లాండ్ బర్డ్ సెన్సస్ జరిగింది. ఈ సెన్సస్ వల్ల 40కి పైగా పక్షి జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో చాలా అరుదైన పక్షులు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు సంతోషిస్తారు. ఇన్ని పక్షులు ఎలా గుర్తించబడ్డాయని మీరు అనుకోవచ్చు. ఇక్కడే టెక్నాలజీ అద్భుతం చేసింది. సెన్సస్ చేసే టీం సౌండ్ రికార్డ్ చేసే యంత్రాలను అమర్చింది. తర్వాత కంప్యూటర్లో AI సహాయంతో ఆ శబ్దాలను విశ్లేషించారు. కేవలం శబ్దాల ద్వారానే పక్షులను గుర్తించారు. అది కూడా
వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా. టెక్నాలజీ, సున్నితత్వము ఒకటైనప్పుడు ప్రకృతిని అర్థం చేసుకోవడం ఎంత సులభంగా, లోతుగా మారుతుందో ఆలోచించండి. ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ఎందుకంటే దీనివల్ల జీవ వైవిధ్యాన్ని మనం గుర్తించి రాబోయే తరాలను కూడా దీనితో అనుసంధానం చేయగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొన్నిసార్లు ఎక్కడ కటిక చీకటి తిష్ట వేసుకుని ఉంటుందో అక్కడే అఖండ జ్యోతి ప్రజ్వలిస్తుంది. అలాంటిదే ఒక ఉదాహరణ జార్ఖండ్లోని గుమ్లా జిల్లా. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్ట్ హింసకు పేరు పొందింది. బేజియా బ్లాక్ గ్రామాలు నిర్మానుష్యంగా ఉండేవి. ప్రజలు భయం నీడలో జీవించేవారు. ఉద్యోగ అవకాశాలు కనిపించలేదు. భూములు ఖాళీగా ఉండేవి. యువకులు వలస వెళ్ళిపోయేవారు. కానీ తర్వాత చాలా నెమ్మదిగా, ఓపికతో మార్పుకు నాంది పడింది. ఓంప్రకాష్ సాహూజీ అనే యువకుడు హింసా మార్గాన్ని విడిచిపెట్టి చేపల పెంపకం ప్రారంభించారు. తర్వాత తనలాంటి చాలామంది స్నేహితులను కూడా ఆ దిశగా ప్రేరేపించారు. ఆయన ఈ ప్రయత్నం ప్రభావం చూపింది. ముందు ఎవరు తుపాకీ పట్టారో వాళ్లే ఇప్పుడు చేపల వల చేత పట్టారు. మిత్రులారా, ఓంప్రకాష్ సాహూజీలా ఉండటం అంత సులువు కాదు. వ్యతిరేకత వచ్చింది, బెదిరింపులు వచ్చాయి. కానీ ధైర్యం చెదరలేదు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వచ్చినప్పుడు అతనికి కొత్త బలం వచ్చింది. గవర్నమెంట్ నుండి ట్రైనింగ్ లభించింది. చెరువులు నిర్మించడంలో సహాయం లభించింది. చూస్తుండగానే గుమ్లాలో మత్స్య విప్లవం ప్రారంభమైంది. ఈరోజు బేజియా బ్లాక్లోని 150కి పైగా కుటుంబాలు చేపలను పెంచుతున్నాయి. వాళ్లలో చాలామంది ఒకప్పుడు నక్సల్ సంస్థలో ఉన్నవాళ్లే. ఇప్పుడు వాళ్ళు ఆ గ్రామంలోనే గౌరవంగా జీవిస్తున్నారు. పక్క వాళ్లకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. గుమ్లా యొక్క ఈ ప్రయాణం మనకు మనసులో నమ్మకం, సరైన మార్గం ఉంటే అత్యంత గడ్డు పరిస్థితులలో కూడా అభివృద్ధి అనే దీపం వెలుగుతుందని నేర్పుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒలింపిక్స్ తర్వాత పెద్ద క్రీడా కార్యక్రమం ఏదో మీకు తెలుసా? దీనికి సమాధానం వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బంది, ఫైర్ ఫైటర్స్, సెక్యూరిటీకి సంబంధించిన వారి మధ్య జరిగే స్పోర్ట్స్ టోర్నమెంట్. ఈసారి ఈ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది. అందులో భారత్ చరిత్ర సృష్టించింది. భారత్ దాదాపు 600 మెడల్స్ గెలిచింది. 71 దేశాలలో మనం టాప్ 3లో ఉన్నాము. వారి కష్టం ఫలించింది. యూనిఫామ్ ధరించి రాత్రింబవళ్లు దేశం కోసం నిలబడే మన ఈ మిత్రులు ఇప్పుడు క్రీడా మైదానంలో కూడా జెండా ఎగురవేస్తున్నారు. నేను అందరూ ఆటగాళ్లకు మరియు కోచింగ్ టీంకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2029లో ఈ గేమ్స్ భారతదేశంలో జరుగుతాయి. ప్రపంచం నలుమూలల నుండి ఆటగాళ్లు మన దేశానికి వస్తారు. వారికి మనం మన ఆతిథ్యాన్ని రుచి చూపిస్తాం. మన క్రీడా సంస్కృతిని పరిచయం చేస్తాం. మిత్రులారా, గత కొద్ది రోజులుగా నాకు చాలామంది యంగ్ అథ్లీట్స్ మరియు వారి పేరెంట్స్ నుండి సందేశాలు అందాయి. వీటిలో ఖేలో భారత్ నీతి 2025 చాలా ప్రశంసించబడింది. ఈ విధానం యొక్క లక్ష్యం స్పష్టంగా ఉంది. అదే భారతదేశాన్ని స్పోర్టింగ్ సూపర్ పవర్గా చేయడం. గ్రామాలు, పేదలు మరియు ఆడపిల్లలు ఈ విధానం యొక్క ప్రాధాన్యత. స్కూళ్లు మరియు కాలేజీలు క్రీడలను ఇక రోజువారీ జీవితంలో భాగంగా చేస్తాయి. క్రీడలకు సంబంధించిన స్టార్టప్స్, అవి స్పోర్ట్స్ మేనేజ్మెంట్స్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించినవి అయినా, వారికి అన్ని విధాల సహాయం అందుతుంది.
దేశ యువత స్వయంగా తయారు చేసుకున్న బ్యాట్తోనూ, ర్యాకెట్తోనూ, బాల్తోనూ ఆడితే అప్పుడు ఆత్మనిర్భరత మిషన్కు ఎంత పెద్ద బలం లభిస్తుందో ఆలోచించండి. నా ప్రియమైన మిత్రులారా, క్రీడలు టీమ్ స్పిరిట్ను సృష్టిస్తాయి. ఈ ఫిట్నెస్, ఆత్మవిశ్వాసం బలమైన దేశ నిర్మాణానికి మార్గాలు. కాబట్టి హాయిగా ఆడండి, ఆనందంగా ఉండండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొంతమందికి కొన్నిసార్లు ఏ పనైనా అసాధ్యంగా అనిపిస్తుంది. ఇలా కూడా అవుతుందా అనుకుంటారు. కానీ దేశం అంతా ఒకే ఆలోచనతో కలిసి వస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ దీనికి అతి పెద్ద ఉదాహరణ. త్వరలో ఈ మిషన్కు 11 సంవత్సరాలు పూర్తవుతాయి. కానీ దాని శక్తి, దాని అవసరం ఈరోజు కూడా అలాగే ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ ఈ 11 సంవత్సరాలలో ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలు దాన్ని వాళ్ళ బాధ్యతగా భావిస్తారు. నిజమైన జన భాగస్వామ్యం అంటే ఇదే కదా. మిత్రులారా, ఈ భావనని ప్రతి ఏడాది జరిగే స్వచ్ఛ సర్వేక్షణ ఇంకా పెంచింది. ఏది దేశంలోని 4500కు పైగా నగరాలు, పట్టణాలు దీనికి జతయ్యాయి. 15 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పాల్గొన్నారు. ఇది మామూలు విషయం కాదు. ఇది స్వచ్ఛ భారత్ స్వరం. మిత్రులారా, పట్టణాలు తమ అవసరాలు, వాతావరణానికి తగ్గట్టుగా వేరు పద్ధతుల్లో పరిశుభ్రత కోసం పనిచేస్తున్నాయి. వీటి ప్రభావం కేవలం ఈ నగరాలకు పరిమితం కాదు. మొత్తం దేశం ఈ పద్ధతులను అవలంబిస్తోంది. ఉత్తరాఖండ్లోని కీర్తినగర్ ప్రజలు కొండల్లో వేస్ట్ మేనేజ్మెంట్లో కొత్త అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. అలాగే మంగళూరులో టెక్నాలజీతో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పని జరుగుతోంది. అరుణాచల్లో రోయింగ్ అనే ఒక చిన్న పట్టణం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి వేస్ట్ మేనేజ్మెంట్ చాలా పెద్ద ఛాలెంజ్. ఇక్కడి ప్రజలు దీన్ని తమ బాధ్యతగా స్వీకరించారు. గ్రీన్ రోయింగ్ ఇనిషియేటివ్ మొదలైంది. ఆ తర్వాత రీసైకిల్డ్ వేస్ట్తో పూర్తిగా ఒక పార్క్ తయారు చేశారు. అలాగే కరాడ్లోనూ, విజయవాడలోనూ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొత్త ఉదాహరణలు ఉన్నాయి. అహ్మదాబాద్లో రివర్ ఫ్రంట్లోని పరిశుభ్రత కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. మిత్రులారా, భోపాల్లోని ఒక టీం పేరు సకారాత్మక్ సోచ్. 200 మంది ఆడవాళ్లు దీనిలో ఉన్నారు. వీళ్ళు కేవలం శుభ్రం చేయడమే కాదు, ఆలోచనలను కూడా మారుస్తారు. అందరూ కలిసి నగరంలోని 17 పార్కులను శుభ్రం చేయడం, బట్ట సంచులను పంచడం. ఇలా వీరి ప్రతి అడుగు ఒక సందేశం. ఇలాంటి ప్రయత్నాల వల్లనే భోపాల్ కూడా ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలో చాలా ముందుకొచ్చింది. లక్నోలోని గోమతి నది టీం ప్రస్తావన కూడా అవసరం. 10 సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం అలసిపోకుండా, ఆగకుండా ఈ టీం సభ్యులు పరిశుభ్రత పనుల్లో నిమగ్నులై ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని బిల్హా ఉదాహరణ కూడా అద్భుతమైనది. ఇక్కడి స్త్రీలకు వేస్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వబడింది. వాళ్లంతా కలిసి నగరం రూపురేఖలనే మార్చేశారు. గోవాలోని పణజీ నగరం ఉదాహరణ కూడా స్ఫూర్తిదాయకం. అక్కడ చెత్తను 16 కేటగిరీలుగా విభజిస్తారు. దీనికి నాయకత్వం కూడా మహిళలే వహిస్తున్నారు. పణజీకి రాష్ట్రపతి పురస్కారం కూడా లభించింది. మిత్రులారా, స్వచ్ఛత ఏదో ఒకసారో ఒక రోజో చేసే పని కాదు. మనం సంవత్సరంలో ప్రతిరోజు, ప్రతి క్షణము స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తేనే దేశం స్వచ్ఛంగా ఉండగలుగుతుంది. మిత్రులారా, శ్రావణ జలుల మధ్య దేశం మరోసారి పండుగ శోభలతో అలంకరించబడుతోంది. ఈరోజు హరియాలి తీజ్ ఉంది. ఆపై నాగపంచమి మరియు రక్షాబంధన్. ఆపై మన అల్లరి కృష్ణుడి జన్మదినోత్సవం జన్మాష్టమి.
ఈ పండుగలన్నీ మన భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాయి. ఇవి మనకు ప్రకృతితో అనుబంధాన్ని చాటుతాయి, సమతుల్యతా సందేశాన్ని కూడా ఇస్తాయి. మీకందరికీ ఈ పవిత్రమైన పండుగల శుభాకాంక్షలు. నా ప్రియమైన మిత్రులారా, మీ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటూ ఉండండి. వచ్చే నెల మళ్ళీ దేశ ప్రజల యొక్క మరికొన్ని కొత్త విజయాలు, ప్రేరణలతో కలుద్దాం. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు.